హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్లు మిసిరికాకుళం పిల్ల. ఎలా ఉన్నారండి అందరూ? మీ అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి. మరి ఇవాల్టి వ్లాగ్కి మీ అందరికీ కూడా స్వాగతం అండి. ఈ వీడియో మన థర్స్డే రోజు షూట్ చేసిన వీడియో అనమాట. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. స్కిప్ చేయకుండా చూడండి. నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారా, దాన్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. సో లేట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే వచ్చేద్దాం. ఒక మంచి రెయినీ మార్నింగ్, ప్రశాంతంగా అనిపిస్తుంది కదండి. సో చూడండి, ఈ క్లౌడ్స్ అయితే ఎంత చక్కగా ఉన్నాయో. అసలు రెయినీ సీజన్ అంటే కొంతమందికి నచ్చదు, కానీ నాకైతే చాలా ఇష్టం అనమాట. కానీ ఇదిగోండి, ఈ పురుగుల గోల అండ్ ఈ చుట్టుపక్కల కొంచెం కాలుష్యం అయిపోతేనే కొంచెం నాకు కూడా కొంచెం నచ్చదనమాట. సో క్లీన్ చేసుకుంటాను, హ్యాపీగా క్లైమేట్ని కూడా ఎంజాయ్ చేస్తాను. సో ఇవాళ వీడియో ఏంటంటే, చెప్పాను కదా బర్హంపూర్ వెళ్ళామని చెప్పేసి. ఏంటంటే మా అమ్మాయికి సెకండ్ షిఫ్ట్ అనమాట ఎగ్జామ్. సో ఏంటంటే 1 hour ఎగ్జామ్ అనమాట. ఎగ్జామ్ టైంలో నేను కొంచెం అలా తిరుక్కొని వద్దాం అని చెప్పేసి అనుకున్నాను, కానీ తను కూడా వద్దాం అనుకుంది. నాతో పాటు స్ట్రీట్ షాపింగ్ చేయడం, అలాగే కొంత ఎక్స్ప్లోర్ చేయడం అంటే తనకు కూడా ఇష్టం అనమాట. సో ఇక్కడైతే చూడండి, ఫస్ట్ అయితే ఎగ్జామ్ వదిలేశారు, ఎగ్జామ్ అయిపోయింది. ఇదైతే ఖలీకోట్ కాలేజ్ దగ్గర సెంటర్ పడింది అనమాట. సో స్టార్ట్ ఇలాగ అవుతున్నాము, అలా చిన్నగా వర్షం పడుతున్నది. చుట్టుపక్కల దహివడ ఇంకా పానీపూరి ఇవన్నీ ఉన్నాయన్నమాట. అయితే మేమైతే స్వీట్ కార్న్ తీసుకున్నాం, అది స్టీమ్ చేసి ఉంచాలి. ఆ టైంలో వేడివేడిగా స్వీట్ కార్న్ అంటే ఎంత బాగుందోనండి. అండ్ అక్కడ స్కూల్ రిక్షా చూసారా, మా చిన్నప్పుడైతే ఇంగ్లీష్ మీడియం చదువుకుంటున్న పిల్లలు అందులో వెళ్ళేవారు అనమాట. మేమైతే మున్సిపాలిటీ స్కూల్ బ్యాచ్ అనమాట, నడుచుకొని వెళ్ళేవారం. అండ్ ఒక్కొక్కసారి యూనిఫామ్ కూడా వేసేవాళ్ళం కాదు. సో వాళ్ళైతే చక్కగా టై వేసుకొని షూలు వేసుకొని నీట్గా ఉంటే అమ్మో అనుకునేవారం. సో అది చాలా గుర్తుకొచ్చింది అనమాట ఈ రిక్షా చూస్తే. మేమైతే ఇక్కడి నుంచి బాపూర్ బజార్ వరకు ఆటోలో వెళ్ళిపోదాం అని చెప్పేసి అనుకున్నాం. 2-3కి అడిగితే వాళ్ళేమో రాము, స్కూల్ పిల్లలు వచ్చే టైం అయిందని చెప్పేసి అన్నారండి. మరొక అతనైతే వస్తామన్నారు, బట్ 100 రూపీస్ అన్నారు. అమ్మ బాబాయ్, 100 రూపీస్కి మనం బోల్డ్ని కొనుక్కోవచ్చు కదా అని చెప్పేసి కాదు అని చెప్పేసి వచ్చేసాం. మరి ఇది చూస్తున్నారు కదా, ఇది సెంట్రల్ బ్యాంక్. ఇందులో మా తాతగారేమో క్యాషియర్గా పనిచేసేవారండి. సో ఎప్పుడు చూసినా మా తాతగారి బ్యాంక్ అని చెప్పేసి మేము అనుకుంటూ ఉంటాం అనమాట. అండ్ అక్కడి నుంచి మనం తిన్నగా వచ్చేస్తున్నాం. పాత బస్ స్టాండ్ రోడ్ అండి ఇది. అండ్ ఇటువైపు అయితే అంటే రెండు వైపులా కూడా మనకి బట్టల దుకాణాలు, అలాగంటే బడ్డీల్లాగా ఉంటాయి. క్వాలిటీ కూడా బాగుంటుంది, మనం హ్యాపీగా తీసుకోవచ్చు. మేమైతే చిన్నప్పుడు తీసుకునేవారం. ఇప్పుడంటే షాపింగ్ మాల్లు వదిలిస్తే ఆన్లైన్ షాపింగ్ ఇవన్నీ ఉన్నాయి కదండి. కానీ అప్పుడు ఏంటి కాదు, ఇలా బడ్డీల్లోకి వచ్చి కూడా తీసుకునేవారం. పెద్ద పెద్ద షాపులు అంటే కరెంట్ బిల్లు మన మీద వేసేస్తారని చెప్పేసి అంటారు. అండ్ ఇక్కడ మనకి వచ్చేస్తున్నది మ్యాక్స్లోకి అయితే ఒకసారి ఎంట్రీ ఇద్దాం అనుకున్నాను, కానీ టైం సరిపోదేమో అని చెప్పేసి. ఎందుకంటే ఒకటే షాపింగ్ లోపల దూరం అనుకోండి, టైం అంతా పోతుంది. అండ్ మాకేంటంటే 4 కల్లా మనం బస్సు ఎక్కిపోవాలన్నమాట. మరి మ్యాక్స్ నుంచి మరి కొంచెం ఒక 2 అడుగులు ముందుకు వేస్తానండి. ఇక్కడ V2, శ్రీ లెదర్స్ ఇవన్నీ కూడా షాపింగ్ మాల్లు ఉంటాయన్నమాట. మా ఊర్లో షాపింగ్ మాల్స్ అవి లేనప్పుడనండి, ఎప్పుడైనా ఏమైనా కొందాం అని చెప్పేసి అనంటే అమ్మ బర్హంపూర్ వెళ్దాం అండ్ ఇక్కడ V2కి వచ్చేద్దాం అని చెప్పేసి వచ్చేసేవారు అనమాట. సో అది కట్ చేస్తే ఇంకా ముందుకైతే మనం వచ్చేస్తున్నాం. అండ్ ఇక్కడ పాత బస్ స్టాండ్లో మనకి 2 వైపులా కూడాను మనకి ఓల్డ్ బుక్స్ అనేది అమ్ముతారనమాట. అంటే అది రేట్లు కూడా మనకి రీజనబుల్గా ఉంటాయి, అవి కూడా మనం చక్కగా తీసుకోవచ్చు. అండ్ అప్పుడేనండి కొన్ని స్కూల్స్ అయితే వదిలిపెట్టారో ఏంటో, రకరకాల యూనిఫామ్స్ తోటి పిల్లలు కూడా వెళ్తున్నారనమాట. ఎందుకంటే మేము అప్పుడు ఉండేటప్పుడనండి ఇన్ని స్కూల్స్ ఏంటి లేవు, ఒకటైతే టోటో కూడా కనబడింది నాకు. సో అక్కడి నుంచి మేము ముందుకు వచ్చేస్తున్నాము. ఇక్కడైతే పానీపూరి ఇవన్నీ ఉండే, బట్ అవి మరి తినలేదు. ఎందుకంటే ఒక 2 చినుకులు పడుతున్నాయి, మళ్ళీ ఎండ వచ్చేస్తున్నది, హ్యూమిడిటీ అయితే చాలా ఉన్నదనమాట. సో ఆ టైంలో అయితే మరి పానీపూరి తినాలి అనిపించలేదు. అండ్ ఇక్కడ మరి కొంచెం ముందుకు వెళ్తేనండి మనం ఏంటంటే బట్టల షాపులు అండ్ పువ్వుల దుకాణాలు అయితే ఇక్కడ మనకి రీజనబుల్ ప్రైస్లో ఇస్తారు. అండ్ 2 వైపులా కూడా మళ్ళీ మీకు బట్టల దుకాణాలు ఇవన్నీ ఉంటాయి. ఇక్కడైతే ఒక ఐస్ క్రీమ్ షాప్ ఉండేదండి. మేము గోపాల్పూర్ వెళ్ళినప్పుడు అండి ఇక్కడే బస్సు ఎక్కేవారం. మినీ బస్సులు ఉండేవి, చాలా తక్కువ రేటు. అక్కడే బస్సు ఎక్కేవారం. ఒక్కొక్క ఐస్ క్రీమ్ తీసేసుకొని, ప్రైస్ కూడా తక్కువ ఉండేను, ఆ ఐస్ క్రీమ్ తీసుకొని బస్సు ఎక్కేసి వెళ్ళేవారు అనమాట. బట్ ఇప్పుడైతే ఐస్ క్రీమ్ షాప్ లేదు. మరికొన్ని రోజులైతే ఇక్కడ సోడా అమ్మేవారు. కలర్ సోడా ఉంటుంది చూడండి, ఎప్పుడైనా మీరు తాగారా కింద కమెంట్ చేయండి. నేను ఎప్పుడైతే ఆరెంజ్ ఫ్లేవరే తీసుకునేదాన్ని అనమాట సోడా. అండ్ ఇదైతే ఫైర్ స్టేషన్ రోడ్ అనమాట. చూసారు కదా, ఫైర్ స్టేషన్ అయితే మనకు కనబడింది. అండ్ ఇక్కడ కూడాను మనకి శారీ షాపులు ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. సో ఇక్కడ కూడా మనకి రీజనబుల్ ప్రైస్లో దొరుకుతుంది. అండ్ ఇంకోటి అంటే కొంచెం బేరం అన్నా కూడా హ్యాపీగా ఇస్తారు. ఇవన్నీ వదిలేసేయండి. అలాగే ఫ్రూట్స్ దుకాణాలు, మామిడి పళ్ళు అయితే బేసిక్గా వెతుకుతూ ఉండే నేను, ఎందుకంటే మా ఊర్లో ఎందుకు కొంచెం రాలేదు, తగ్గాయి. ఇక్కడ
ఇక్కడికి వచ్చాను కాబట్టి తీసుకుందాం అని చెప్పేసి. అండ్ ఈ రోడ్ అంతా కూడానండి మనకేంటంటే లాస్ట్ సండే మంత్లో ఈ రోడ్ అంతా అసలు ఖాళీ ఉండదు, బోల్డ్ అంతా స్ట్రీట్ షాపింగ్ మనం చేసుకోవచ్చు. మరి ఈ ప్లేస్లోనండి బొమ్మన బ్రదర్స్ అని ఒక పెద్ద బట్టల దుకాణం, అదైతే మా చిన్నప్పటి నుంచి ఉండేది, ఇప్పుడైతే లేదు. డాడీ ఎప్పుడు కూడా అమ్మకి శారీస్ ఇవన్నీ ఇక్కడే తీసుకునేవారు అనమాట, రెడీమేడ్స్ కూడా ఉండేవి. సో అదనమాట. అండ్ ఇక్కడైతే ఫస్ట్ మనం ఎంట్రీ ఇచ్చేసాం బాపూర్ బజార్లోకి. బాపూర్ బజార్ అనొచ్చండి, బాపూర్ బజార్కి పేరు మార్చేసి. అన్ని వెరైటీస్ ఉంటాయన్నమాట. నేనైతే కొన్ని అడాప్టర్ ఇవన్నీ తీసుకున్నాను, మా పూజా మందిరంలో లైట్స్ అవి కొంచెం వెలగలేదు, సో అడాప్టర్ అంటే మా ఊర్లో దొరకలేదు, ఇక్కడైతే దొరికిందనమాట. సో ఇక్కడ తీసుకున్న తర్వాత ముందుకైతే వచ్చేసాను. ఇవన్నీ లైన్లన్నీ బోల్డ్ రకరకాల దుకాణాలు అయితే పెంచేశారండి. ఇక్కడైతే దేవుడి బట్టలు అనమాట. అప్పుడు పూర్వం ఒకటే దుకాణంలో ఈ దేవుడి బట్టలు అమ్మేవారు, కానీ ఇప్పుడు ఇలాంటి దుకాణాలు బోల్డ్ అన్ని పెట్టేశారనమాట. రోజు రోజుకి ఎంత డెవలప్ అవుతున్నదో చూడండి మార్కెట్ అంతా. సో నేనైతే కొన్ని దేవుడి బట్టలు ఇవన్నీ తీసుకున్నాను. మీకు ఈ వీడియోలో లాస్ట్ కూడా మీతో షేర్ చేస్తాను నేను ఏంటంటే తీసుకున్నాను అని చెప్పేసి. అంటే బరంపూర్ అంతా తిరిగేసాను, ఏవో బోల్డ్ కొనేసాను అని చెప్పేసి ఏదో అనుకోకండి, ఏవి కావాలో అవి మాత్రమే తీసుకున్నాను అనమాట. సో ఇది చూడండి, ఈ దేవుడి బట్టలు ఇవన్నీ కూడాను సైజుకి తగ్గట్టుగా ప్రైస్ అనమాట. చిన్నవైతే 10 రూపాయల దగ్గర నుంచి ఉన్నాయి. సో నేనైతే కొన్ని తీసుకున్నాను అనమాట. అండ్ అక్కడి నుంచి మేమైతే దహిబరా అళదం గుగ్ని తినడానికైతే వచ్చేసాం. తినమనుకున్నాం, కానీ మేము తిన్న స్వీట్ కార్న్ కాస్త శుభ్రంగా అరిగిపోయింది నడిచి. సో ఇక్కడైతే కొంచెం పేట పూజ చేయాలి. అండ్ ఈ టైంలో అంటే లంచ్ టైం కదా, మేము ఇంటికి వచ్చేసి అన్నం తింటాం అని చెప్పేసి అనుకున్నాం. సో అదొక ప్లేట్ తినేసిన తర్వాత సో ఈ షాప్ దగ్గర చూస్తున్నారు కదా, అంటే షాప్ చిన్నదే, కానీ నాకు కావాల్సిన అప్పడాలు ఓడియాలు అన్నీ దొరికిపోయాయి. సో ఈ మాత్రం తీసుకొని మేమైతే రిటర్న్ వెళ్ళిపోదాం, మరి ఓపిక లేదు అని చెప్పేసి అనుకున్నాను. చెప్పాను కదా హ్యూమిడిటీ అయితే చాలానే ఉండే. సో కొన్ని వెరైటీలు అంటే పొలుగుమడికి ఒడియాలు అయితే బేసిక్గా ఇక్కడ దొరికాయండి. అవైతే చాలా రేర్ దొరకడం. 100 గ్రాములు 60 రూపాయలు తీసుకున్నారనమాట. సో అవైతే శుభ్రంగా వాసన చెక్ చేసి నేనైతే తీసేసుకున్నాను. అండ్ ఇక్కడైతే నోరు ఎండిపోతున్నది. పక్కనే మరొక దుకాణంలో ఒక ఫ్రిడ్జ్ కనబడిందండి. అక్కడైతే నేను ఒక స్ప్రైట్ తీసుకుందామని దూరాను, కానీ అక్కడున్న వెరైటీలు చూసేసరికి మరి ఆగలేకపోయాను అనమాట. సో అక్కడ కూడా కొన్ని అప్పడాలు, నా డ్రింక్ తాగే లోపల 450 రూపాయల బిల్లు అయితే అయిపోయింది, ఓన్లీ అప్పడాలు అండ్ ఒడియాలు అనమాట. మరి ఇప్పుడైతే మేము బస్ స్టాప్ వరకు వచ్చేస్తుంటే దారిలో ఒక షాప్ నిండా మామిడి పళ్ళు అనమాట. మరి మామిడి పళ్ళు చూసి ఆగలుస్తాను చెప్పండి, వెరైటీలు. సో కొన్ని మామిడి పళ్ళు అయితే తీసుకున్నాను, ప్రైస్ కూడా రీజనబుల్గా ఉండే. సో మామిడి పళ్ళు కూడా తీసుకున్న తర్వాత అయితే మేము బస్సు ఎక్కేసాం అండ్ ఇంటికి కూడా వచ్చేసాం అనమాట. ఇప్పుడు నేను ఏంటంటే తీసుకున్నానో బరంపూర్ నుంచి మీతో షేర్ చేసుకుంటున్నాను.
ఇదిగోండి ఇదైతే నెక్స్ట్ డే అనమాట. వంటంతా అయిపోయిన తర్వాత కౌంటర్ టాప్ మీద అయితే నేను ఇక్కడ షూట్ చేసుకుంటున్నాను. ఏంటేంటి బరంపూర్ నుంచి తీసుకొచ్చాను. ఈ వెరైటీలు మామిడిపళ్ళు చూస్తున్నారు కదా, ఈ పేరు తెలిసి ఉంటే మీకు తప్పకుండా కామెంట్ చేసేయండి. 2 రకాలైతే కొత్త వెరైటీలు ఉన్నాయన్నమాట. మీకు తెలిసి ఉంటే కింద కామెంట్ చేయండి. అండ్ అక్కడి నుంచి ఇది వచ్చేసరికి ఫ్రై సేమియా తీసుకున్నాను. ఫ్రై సేమియాతో అంటే పాయసం చేస్తే ఎంత బాగుంటుందో తెలుసా. నేను తప్పకుండా ఆ వీడియో కూడా మీతో షేర్ చేసుకుంటాను. అండ్ ఆ తర్వాత ఇదిగోండి ఇవే అప్పడాలు వడియాలు తీసుకున్నాను. ఎందుకంటే థర్స్డే వెళ్ళాను కాబట్టి నువ్వులు అనేవి నేను తీసుకునేప్పుడు కూడా సెంటిమెంట్ నాకు. అండ్ అక్కడి నుంచి ఇదిగోండి దేవుడి వస్త్రాలు, ఇవైతే ఒక్కొక్కటి 10 రూపాయలండి. సో ఈ మాత్రమే షాపింగ్ చేశానమాట. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, అలాగే కామెంట్ కూడా చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మీ ముందరికి వస్తాను. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్.